హలో గైస్. ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న మన తమ్ముడు సాయి పుట్టినరోజు అయితే రానే వచ్చింది. సో ఇక పుట్టినరోజు వచ్చిందంటే అరేంజ్మెంట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి కదా! సో ఆ అరేంజ్మెంట్స్ కోసం అయితే నేను మన అన్నయ్య ఇంటికి వచ్చాను. సో వెంటనే అయితే నేను వెహికల్‌ని పార్క్ చేసేసి ఇదిగో లిఫ్ట్ ద్వారా పైకైతే వెళ్తున్నాను. సో మనం రావాల్సిన ఫ్లోర్ అయితే వచ్చేసింది గైస్. ఇక మనోడికైతే ఫోన్ చేసేసాను. సో మనోడు కూడా ఇంకా వచ్చేసాడు. సో అన్న వచ్చి నాకు మీట్ అయిన వెంటనే ఇక నా ఫోన్ అయితే అన్నకిచ్చి, "అన్న మీరైతే కెమెరాతో క్యాప్చర్ చేయండి. నేను ఇవన్నీ అరేంజ్‌మెంట్స్ చేస్తాను" అని చెప్పాను. వెళ్ళినప్పుడు కిందకి కూడా వచ్చేసాము. సో ఇవన్నీ ఇక్కడ పెట్టి నా కార్ అయితే తెచ్చుకుంటాకి వెళ్తున్నాను నేను. ఇది కనిపించేదైతే మన కార్ ఫ్రెండ్స్. ఇది నిస్సాన్ సెంట్రా. సో చాలా స్పేషియస్ ఉంటుంది. కి ఓపెన్ చేసేసాను. గబా గబా సదిరేసుకుంటాను అన్నట్లు స్టఫ్ అంతా కూడా. సో పైనుంచి ఏవైతే సామాన్ తిప్పానో ఐస్ బాక్స్, టేబుల్, చైర్స్ చాలా క్విక్‌గా కార్‌లో పెట్టేసుకొని నేనైతే మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే కూడా మనం లులుకి వెళ్ళబోతున్నాము. వెళ్ళి అక్కడ వెంటనే మంచి కేక్ ఒకటి తీసుకోవాలి. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. లులు అంటే చాలా పెద్దది. అన్ని రకాలవి ఉంటాయి అన్నట్టు. సో చూసారు కదా ఎంట్రన్స్ ఏటీఎంస్ కూడా ఉన్నాయి ఇందులో. సో మనమైతే లేట్ చేయకుండా ఫటాఫట్ ఎక్కడికి వెళ్ళిపోదాం, బేకరీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు అసలు టైం లేదు. ఆల్రెడీ నైట్ ఇప్పుడే 9 అయిపోయింది. అరౌండ్ 9 అయిపోయింది టైం అనేది. మేము అక్కడికి 12 కల్లా రీచ్ అవ్వాలి. ఎందుకని 12 కేక్ కోయాలి కదా! ఈ బేకరీలో అయితే చాలా రకాల వెరైటీస్, చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్న కేక్‌లు అయితే ఉన్నాయి. ఇవన్నిటిని అయితే మేము లొక్కేసి ఫైనల్‌గా ఏం డిసైడ్ అయ్యామయ్యా అంటే క్యారమెల్ ఫ్లేవర్ తీసుకుందామని. ఇక్కడ కనిపిస్తుంది కదా! యెల్లో కలర్‌లో ఆ క్యారమెల్ కేక్ అయితే తీసుకున్నాము. ఇది రౌండ్‌గా చాలా బాగుంది. కూల్ కేక్ ఇది. ఇంక మనం చూస్ చేసుకున్న కేక్‌ని అయితే వెంటనే ప్యాక్ చేయండి అని చెప్పి వైట్ కలర్‌తో హ్యాపీ బర్త్‌డే సాయి అని చెప్పి అయితే రాయమని చెప్పాము. సో వెంటనే వీళ్ళు కూడా క్విక్‌గా రాసేశారు. ఇక మనం బిల్లింగ్ కౌంటర్‌కి వెళ్ళిపోదాం. లక్కీ ఏంటి అంటే చాలా ఫాస్ట్‌గా మన బిల్లింగ్ అనేది అయిపోయింది. కేక్ కాస్ట్ అయితే 80 రియల్స్ పడింది ఇక్కడ. 80 రియల్స్ అంటే మన ఇండియన్ మనీలో అరౌండ్ 1700 రూపీస్. సో ఎలా అయితే మన పని అయిపోయింది ఇక్కడ. ఎగ్జిట్ అయిపోయాము. సో బయటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎన్ని వెహికల్స్ పార్కింగ్ చేసి ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ లైన్ అనేది. ఎందుకంటే షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉంటాయి. వరుసనే ఉంటూనే ఉంటాయి. చూడండి కంటి చూపు మేరకు ఎక్కడికో ఉంటాయి అన్నట్టు షాప్స్. అలాగే బ్యాక్ సైడ్ కవర్ చేస్తాను కదా, ఇటు సైడ్ కూడా కంటి చూపు మేరకు చాలా లాంగ్ ఉంటాయి షాపింగ్స్ అన్ని కూడా. ఇప్పటికే టైం అయితే 10 అయిపోయింది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన కార్ తీసుకొని మనం మన ఇన్‌స్టా దగ్గరికి వెళ్తున్నాము. సో వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళని కూడా పిక్ చేసుకొని మన ప్రయాణం అనేది మొదలుపెట్టాము. సో ఇప్పుడు మేము బయలుదేరేదైతే సల్వా రోడ్ అన్నట్టు. సో సల్వా రోడ్‌లో రోడ్ నంబర్ 70 ఎగ్జిట్ అయిన తర్వాత మనం వెళ్ళవలసిన అల్కరేజ్ బీచ్ రోడ్ అనేది వస్తుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్. సో ఇక్కడ నుంచి లైట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఒకటే ట్రాక్ ఉంటుంది. సో వచ్చేసాము. ఇదే మన బీచ్. ఇదే కనిపించేదే సముద్రం. సో 2 కార్లు అయితే రీచ్ అయిపోయినాయి. యంగ్‌స్టర్స్ అందరూ కూడా రీచ్ అయిపోయారు. ఇక లేట్ చేయకుండా వెంటనే మేము లైటింగ్ అయన్నీ కూడా నా ముందు కూర్చున్న వాళ్ళైతే మన మధు అండ్ మన పెద్దన్న. సో టైం అయితే 12 అయిపోవచ్చింది. సో మన గైస్ అందరికి చెప్పాము గెట్ రెడీ అని చెప్పి.
ధూమ్ధామ్ అంటూ బర్త్డే సెలబ్రేషన్స్ ఫినిష్ చేసుకుని సాగర్ తీరాన మార్నింగ్ ఉదయించే సూర్యుని అయితే చూసి మేము రిటర్న్ అయిపోయాం. ఇలా రిటర్న్ అయ్యే దారిలో మాతకైతే రోడ్డు పక్కన గొర్రెలు గాని, ఒంటెలు గాని మేపేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కనిపించారు. సరే వాళ్ళు తిన్నారా? తిన్నదా? ఏంటి? అని చెప్పి వాళ్ళ దగ్గరికెళ్ళాము. మన పెద్దన్నయితే అతన్ని పిలిచి అడిగాడు. బాబు మీరెలా ఉన్నారు? ఎక్కడి నుంచి? ఏంటి? అని చెప్పి. మేము బాగున్నాం సార్. మేము బెంగాల్ నుంచి వచ్చాము అని చెప్పారు. సో, ఇక్కడంతా మీకు ఓకేనంటే బావుంది అని అన్నారు. సరే మా దగ్గరైతే కొంచెం ఫుడ్ ఐటెమ్ ఉంది. అవన్నీ తీసుకోండి అని చెప్పాం. తనైతే పాపం చాలా సంతోషంగా తీసుకొని థాంక్స్ అయితే చెప్పిండు. ఇక మేము రిటర్న్ అయిపోయాము. థాంక్ యూ గైస్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేయాలంటే ప్లీజ్ సపోర్ట్ టు మీ. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Bye bye.